రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల ఆధ్వర్యంలో మరి టీజీ జాక్ పిల్ మేరకు మహాధర్నా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్నాము. దానికి 206 సంఘాల భాగస్వామ్యం ఉంది. మరి ఇవాళ మేము ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లు కోరుతున్నామో పిఆర్సీ ఇవ్వాలని, డిఎల్ పెండింగ్లోనే ఇవ్వాలని, ఈహెచ్ఎస్ను అమలుపరచాలని, అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేయాలని, పెన్షనర్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ 6 డిమాండ్ల మీద మేము ఇవాళ మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇవాళ కలెక్టరేట్ ముందు ఇంత 1000 మందితో ఇవాళ ఈ మహాధర్నాను సక్సెస్ చేస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో మరి అవన్నీ మీరు వెంటనే ఇస్తా అని చెప్పి 6 నెలల ఇప్పటివరకు లేదు. 3 సంవత్సరాలు గడుస్తుంది, మా ఓపిక నశిస్తుంది. ఇవాళ మేము మా కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అయ్యా మీరు ఏదైతే ఇస్తామన్నారో అది వెంటనే అమలు పరచాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము. మరి మీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యోగ సోదరులందరూ కూడా ఇవాళ ముక్త కంఠంతో మరి ఇవన్నీ డిమాండ్లను కోరుతాను. ఈజేఏసీ సెక్రటరీ జనరల్ కన్వీనర్గా ఈరోజు బాధ్యత వహిస్తూ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా రాష్ట్ర గజిటెడ్ అధికారులు, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్ యొక్క 206 సంఘాలన్నీ కలిసి ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని మరి మహబాద్ ఐడిఓసి ముందు నిర్వహిస్తున్నాం. మరి మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ మెయిన్గా పిఆర్సీ అనేటువంటిది 1/7/2023 నుంచి రావాల్సి అనేటువంటిది ఉంది. మనకు 3 సంవత్సరాల 2 నెలలు ఆలస్యంగా ఇంకా ఇయ్యలేదు. ఎప్పుడు ఇంత ఆలస్యం అనేటువంటి జరగలేదు. రెండోది డిఏలు 6 డిఏలు 6 పెన్షన్లకు 6 డిఆర్లు కూడా బకాయి ఉన్నది. దాన్ని కూడా ఇంకా ప్రభుత్వం అనేటువంటిది ఇంకా తాత్సారమైనటువంటి చేస్తుంది. మూడోది మన సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. అకారణంగా 1/9/2004 నుంచి సిపిఎస్ను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేంద్రము 1/1/24 నుంచి అమలు చేస్తుంది. దీన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలనేటువంటి తెలియజేస్తున్నాము. అదేవిధంగా 10,000 కోట్లు అనేటువంటి బకాయిలు అనేటువంటి ఉన్నాయి ఉద్యోగస్తులది, పెన్షనర్ది. అది వెంటనే ఈ బకాయిలను తీర్చాలని, మీరు తీర్చలేని సందర్భంలో మరి నెల 2,000 అయినా ఇవ్వాలనేటువంటిది సూచిస్తూ, మరి ఈహెచ్ఎస్ అనేటువంటిది 1.5 అందరూ కూడా 1,200, 1,500, 2,000 ఈ కట్ అవుతున్నటువంటి ఈహెచ్ఎస్ను సక్రమంగా నిర్వహించాలనేటువంటిది కూడా మా టీజీఎస్ తరఫున, జేఏసీ సెక్రటరీ జనరల్ తరఫున, కన్వీనర్ తరఫున నేను మీ అందరికీ కోరుతూ